హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పేరు లేని ఛానల్. ఈరోజు హెడ్డింగ్తోనే మీకు తెలిసిపోయి ఉంటుంది నేను ఏం చేస్తున్నానో. పుల్లటి మామిడికాయతో పచ్చిరొయ్యల కర్రీ అయితే చేద్దాం. దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మేము కొన్ని ఫ్రాన్స్ తీసుకున్నాం. దాని క్లీనింగ్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఒకటైతే చూపిస్తాను. ముందు లోపల బ్లాక్గా ఉంటుందండి, అదైతే తీసేసుకోవాలి. తర్వాత మనం పసుపు వేసి ఆవిరి పెట్టుకోవాలి. రెడీ చేసుకుని ఆవిరి పెట్టేసి పక్కన పెట్టేసుకున్న దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు అండి. తర్వాత మామిడికాయ, మెయిన్ మామిడికాయ కదా మన కాన్సెప్ట్ ఇవాళ. సో ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దాంట్లో 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆ ఆయిల్లో మనం ఏమైతే పెట్టాం కదా, ఆవిరి పెట్టాం కదా, ఆ ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, గుమగుమలాడుతుంది. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేయగానే సాల్ట్ అనేది వేసుకోండి, ఎందుకంటే త్వరగా మగ్గుతుంది. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుని బాగా అన్నీ కలిసిలాగా మనం ముందైతే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ఏంటంటే ఈరోజు స్పెషల్ మాకు చెట్టుదండి, ఇది పునాసకాయ అంటారు. ఇప్పుడు ఒక కాయ కాసిందన్నమాట. సో దాంట్లో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం గరం మసాలా, 3 స్పూన్స్ కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి మేడం. సారో మేడం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకండి. ఇప్పుడైతే దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాక, ఇది బబుల్స్ వస్తాయండి, బాగా ఉడుకుతుంది, కొత్తలాడుతుంది అంటారు కదా, అలా అన్నాక అప్పుడు మనం ఏం చేయాలంటే విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చేలోపు మీరు ఏం చేస్తారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? చూడండి ఆల్రెడీ విజిల్ అయితే వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేశారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ ఫాలో అవ్వండి, కంపల్సరీగా మంచి ఐటమ్స్ చూపిస్తాను. చూడండి విజిల్స్ అయిపోయినాయి నేను చెప్పినట్టే. చూడండి కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది, ఎంతో బాగుంది. మేమైతే టేస్ట్ చేసాం. మీరు కూడా టేస్ట్ చేసి నా ఛానల్లో కమెంట్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది చేశారన్నది. ఇదిగోండి కొంచెం మీరు వేసుకుని గార్నిష్ చేసుకుని బాక్స్లో అయితే తీసుకున్నాం, సర్వ్ చేశాను. బాయ్ అండి.